కానీ ఇవ్వట్లేదు. రైట్. వెంకన్న గారు మీరేం చెప్తారు? మహాలక్ష్మి పథకంకు సంబంధించి ప్రభుత్వం సమర్థించుకుంటుంది, ఆర్టీసీకి జీవం పోసింది ఈ పథకం తీసుకొచ్చిన తర్వాత అని చెప్పి వారు చెప్తున్నారు. కొంత వాస్తవం కూడా ఉంది కదా. ఒకటి వినండి, ఆర్టీసీకి జీవం వచ్చింది అనేది కరెక్ట్ కాదండి. ఆ మహాలక్ష్మి పథకం చేపట్టి ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మికులు జీవం పోసింది, అదే కరెక్ట్. అన్నిట్లో ఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలు గ్యారంటీలు మొత్తం ఎక్కడ సక్సెస్ కాలేదు, ఎక్కడ కూడా అమలు కాలేదు. మీ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తూ కష్టపడి రకరకాలుగా ఇబ్బందులు ఎదురైనా కూడా అధిగమించి ఇవాళ ప్రభుత్వానికి పేరు తీసుకొస్తున్నారు ఆర్టీసీ కార్మికులు, మాకు కాదు. ఇంకొకటి, ఇవాళ మా మహాలక్ష్మి పథకం పేరు చెప్పుకుంటూ మహాలక్ష్మి సంబంధించిన డబ్బులే ఇస్తున్నారు తప్ప అదనంగా ₹1 ఎందుకు ఇవ్వలేదు? మాకు రావాల్సిన ఆర్థిక అంశాల మీద ఈ యొక్క బడ్జెట్ లో ₹1 ఎందుకు పెట్టలేదు? కేవలం మహాలక్ష్మి పథకానికి సంబంధించే 4,305 కోట్లు మాత్రమే పెట్టడం జరిగింది. మరి మాకు 2 వేతన సవరణ రావాలి, 2021 వేతన సవరణ, 2025 వేతన సవరణ, 2017లో వేతన సవరణ జరిగింది. కానీ వాటికి ఏరియల్స్ 5 సంవత్సరాల ఏరియల్స్ రావాలి. తర్వాత ఈ మధ్య కాలంలో రిటైర్మెంట్ అయినటువంటి వేలాది మంది కార్మికులకు సెటిల్మెంట్ డబ్బులు అవి రావాలి, వాటికి బిల్లులు లేవు. వాటికి కూడా ఎక్కడ బడ్జెట్ పెట్టాలి? ఏది కొత్త బస్సులకు, కొత్త బస్ స్టేషన్లకు, కొత్త డిపోలకు, కొత్త నియామకాలకు ఎక్కడ ఉన్నాయండి? ఇవాళ మీరు ఒక పక్క దాని ఏమంటారు, కొసరేసి అసలు దొబ్బినట్టుగా ఇవాళ ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో కేంద్ర ప్రభుత్వ పాలసీలు చెప్పుకుంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆర్టీసీ పుట్టిన కాడి నుంచి లేని విధానాన్ని డిపోలు మొత్తం ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సుల ఓనర్లకు, కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పి ఇన్ని సంవత్సరాలు 30-40 సంవత్సరాలు 60-70 సంవత్సరాలు కాపాడి ఆర్టీసీ కార్మికులు తమ రక్తాన్ని చెమటగా మార్చి సంపాదించిన ఆర్టీసీ డిపోలను, ఆర్టీసీ గ్యారేజీలను ఈ ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులకు దారదత్తం చేసి మమ్మల్ని మెడలు బట్టి బయటికి వెళ్ళగొడుతున్నారు. ఇది మీకు అనిపిస్తలేదండి? ఇవాళ ఆర్టీసీ చరిత్రలో అవుట్ సోర్సింగ్ విధానంగా థర్డ్ పార్టీ కాంట్రాక్టులను తీసుకొచ్చి కండక్టర్ డ్రైవర్ల నియామకాలు పెట్టేసి ఇవాళ దాన్ని ఏమంటారండి, బ్రోకర్లను, ఆర్టీసీలో కూడా ఒక బ్రోకర్ వ్యవస్థను తీసుకొచ్చి పెట్టి, ఒక దళారీ వ్యవస్థను తీసుకొచ్చి పెట్టి ఇవాళ దగాకోరు నియామకాలు జరుగుతున్నాయి, అక్రమంగా నియామకాలు జరుగుతున్నాయి. డబ్బులు తీసుకొని విచ్చలవిడి లంచాలతో ఇవాళ నియామకాలు థర్డ్ పార్టీ కాంట్రాక్టులు తీసుకొచ్చి పెట్టడం వలన కాంట్రాక్టర్లు ఈ యొక్క నిరుద్యోగుల దగ్గర నిర్దాక్షిణ్యంగా దోపిడీ చేస్తున్నారు. ఈ దోపిడీకి అలవాటు చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? ఇది మీకు అనిపిస్తలేదా? ఇవాళ సెక్యూరిటీ వాళ్ళు అవుట్ సోర్సింగ్, బస్ పాసులో పనిచేసే వాళ్ళు అవుట్ సోర్సింగ్, కార్గోలో పనిచేసే వాళ్ళు అవుట్ సోర్సింగ్, గ్యారేజ్లో పనిచేసే వాళ్ళు అవుట్ సోర్సింగ్, ఎలక్ట్రిక్ బస్సుల మీద పనిచేసే వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు అవుట్ సోర్సింగే. ఆ డ్రైవర్ వాటికి సంబంధం లేదు, ఆ యొక్క టెక్నీషియన్స్ కు వాటికి సంబంధం లేదు, సూపర్వైజర్లకు సంబంధం లేదు, ఎవ్రీ సంబంధం లేదు. కానీ మా ఆర్టీసీ స్థలాలను, మా ఆర్టీసీ భూములను వాళ్ళకు దారదత్తం చేయడం అనేది ఇది క్షమించరాని నేరంగా మేము పరిగణిస్తున్నాము. మీరెవరండి? మా ఆస్తులను ప్రైవేటు బస్సులకు ఇచ్చే అధికారం మీకు ఎక్కడిది? మీకంత ప్రేమ ఉంటే ఆ బస్సులకు మీరు కావాలనుకుంటే మీ ప్రభుత్వ స్థలాలలో వాళ్ళకు స్థలాలు కేటాయించండి, మీ ప్రభుత్వ స్థలాలలో వాళ్ళకు ఛార్జింగ్ పాయింట్లు పెట్టండి, మీ యొక్క ప్రభుత్వ స్థలాలలో వేలాది ఎకరాలు హైడ్రా కింద దురాక్రమణకు ఉన్నాయి కదా, దురాక్రమణకు పాల్పడ్డ జాగాలు ఉన్నాయి కదా, వాటిలో కట్టండి, డిపోలు కట్టండి. నేను ఒకటి కొత్త సూచన చేస్తున్నా. ఈ రోజు హైదరాబాద్ సిటీ పాపులేషన్ ఎంత పెరిగింది? గత 20 ఏళ్ల కాలం నుంచి ఉన్నటువంటి పాపులేషన్ ఎంత? ఇప్పుడున్నది ఎంత? ఇప్పుడున్న బస్సులు ఎన్ని? ఇంకా ఎన్ని బస్సులు కావాలి? ఎన్ని డిపోలు కావాలి? ఇక్కడ ఎందుకు ఆలోచించట్లేదండి? ఆర్టీసీని అభివృద్ధి చేస్తున్నాం. మహాలక్ష్మి పథకం వల్ల ఎక్కడికో తీసుకుపోతున్నాం అని కాదు. ఈ మహాలక్ష్మి పథకం పెట్టేసి ఆ సాకుతో ఇప్పుడు ఉన్న డిపోలు మొత్తం మూసివేసి ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ఇలా హైదరాబాద్ లో 26 డిపోలను గుండు గుత్తగా మూసివేసి దాంట్లో ప్రైవేట్ వ్యక్తులనే మొత్తం అప్పచెప్పి మా సిబ్బందిని మొత్తం హైదరాబాద్ జోన్ నుంచి
సిటీ జోన్ నుంచి ఎక్కడికి మన మహబూబ్ నగర్, రంగారెడ్డి, మెదక్, నల్లగొండ, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్లకు పంపడానికి 1/4/2026 మొన్ననే ఈ నెలనే ఆ యొక్క సర్కులర్ విడుదలై కూడా కేవలం ఈ ఆడికి 14 రోజులు మాత్రమే ఆ జీవో ఉంది. ఇప్పటికీ ఆ సర్కులర్ ఏముందనంటే మీరు ఏ జోన్లకు పోతారో, ఏ జిల్లాలకు పోతారో, ఎక్కడ పోతారో పొమ్మని చెప్పి బలవంతంగా మిడలు పట్టి గెట్టేస్తున్నారు. ఇది ఎట్లా న్యాయమవుతుంది? ఇవాళ ఒక పక్క మంత్రి గారు ఏం చెప్తున్నారు, ఒక్క ఉద్యోగం పోదు, ఎవరికి ఇబ్బంది కలిగించామని అంటున్నారు. ఇవాళ మేము అంటున్నాం మాది రీజనల్ సీనియారిటీ, ఏ జిల్లాలో అపార్ట్మెంట్ అయితే ఆ జిల్లాలోనే మా సీనియారిటీ కొనసాగుతుంది. మేము ఆ జిల్లాలోనే పనిచేయాలి, ఆ జోన్లోనే పనిచేయాలి. మాకున్నటువంటి రైట్ అది, మాకున్నటువంటి రైటు. ఆ సర్కులర్ వెంటనే రద్దు చేయాలి. ఆ బస్సులను మొత్తం వెనకకి తీసుకోవాలి. ఆర్టీసీ బస్సులను ప్రవేశపెట్టాలి. ఆ ఎలక్ట్రిక్ బస్సులకు పెట్టుబడి పెట్టండి. ఇక మీకంత ప్రేమ ఉంటే ఆ ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులకు ఒక 5,000 కోట్లు కేటాయించండి. లక్షల కోట్లు ఉచితాల పేరు మీద, దాని పేరు మీద అయ్యాలి. అంతేందుకండి ఈ మెట్రో 1,000 కోట్ల రూపాయల ఏం నష్టం వస్తున్నటువంటి మెట్రో సంస్థను మీరు విలీనం చేసుకున్నారు కదా, మరి ఆర్టీసీ సంస్థ తీసుకొచ్చారు. అలా సార్ ఇలా అద్దె బస్సులను కూడా మీరు విలీనం చేసుకోండి. అద్దె బస్సుల మీద డ్రైవర్లను కూడా విలీనం చేసుకోండి. ఎందుకంటే అక్కడ కూడా మెట్రోల్లో పనిచేసే వాళ్ళు కూడా అవి అద్దెకు సంబంధించినవే, అవి మీకు సొంత సంబంధించినటువంటి వ్యక్తులు గారు. ఇలా కూడా ఆర్టీసీలో సేమ్ కేటగిరీగా పనిచేస్తున్నారు ఆర్టీసీ డ్రైవర్లు. గతంలో ఎన్టీ రామారావు గారు ఏ విధంగానైతే జాతీయం చేసుకున్నాడో ఆర్టీసీ బస్సులను, ఎక్కడెక్కడ ప్రైవేట్ బస్సులను జాతీయం చేసుకుని విలీనం చేసుకున్నాడో మీరు కూడా ఈ ఆర్టీసీలో ఉన్నటువంటి ప్రైవేట్ వ్యవస్థలు మొత్తం మీకు చిత్తశుద్ధి ఉంటే, ఆర్టీసీని విస్తరించాలని బాగుజన ఉద్దేశం ఉంటే మీరు వెంటనే విలీనం చేసుకోవాలి. హైర్ బస్సు డ్రైవర్లను, హైర్ బస్సు సిబ్బందిని, హైర్ బస్సు అన్నింటిని కూడా ఆర్టీసీలో విలీనం చేసుకుని వాళ్ళకు అవకాశం కల్పించాల్సి డిమాండ్ చేస్తాం. చెప్పండి యాదగిరి గారు. ఇప్పుడు అద్దె బస్సులు 1995లో వచ్చినాయి, దాదాపు 32 ఏళ్ళ దాదాపు ఉన్నాయి. ఈ అద్దె బస్సులతోటి మ్యాన్ పవర్ అంటే పర్సనల్ క్యాస్ట్ తగ్గుతుందని మేనేజ్మెంటు సాకుగా చూపించింది. వెంకన్న గారు చెప్పిన వాల్యుబుల్ పాయింట్లలో ఇదొకటి. ఇప్పుడు ప్రభుత్వానికి మాతోటి మాట్లాడితే అనేక రకాల సమస్యలు ప్రభుత్వాన్ని మేమే, ఇప్పుడు మాకు జీవం పోసింది కాదు, మేమే ప్రభుత్వానికి జీవం పోసినది యథార్థం. ఆ యథార్థమైన 48 ఏళ్ళు సక్సెస్ చేసుకుని 2.5 సంవత్సరాలకు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినప్పుడు దుర్మార్గం. 87, 88లో ఎన్టీ రామారావు గారు ఆ విధంగా చేశాడు, జాతీయం చేశాడు. ఈ అద్దె బస్సుల వల్ల ఆర్టీసీ 10,000 మంది కార్మికులను, ఈ అద్దె బస్సు ఓనర్లను పెంచి పోషిస్తున్నది. దానివల్ల ఆర్టీసీకి అనేకమైన నష్టం వచ్చింది. దాన్ని 6 సంవత్సరాలల్లా దానికి రావాల్సిన పెట్టుబడి ఏవైతే బస్సు కాస్ట్, తర్వాత ఆ కాస్ట్ అంతా వెళ్ళిపోతుంది. అదే బస్సు ఇంకా మేము 9 సంవత్సరాలు, దాదాపు 15 సంవత్సరాలు నడిపించుకుంటాము. 9 సంవత్సరాలు ఇంకా నడిపించుకుంటాను. పర్సనల్ క్యాస్ట్ ఏముందండి ఆర్టీసీకి? అన్న ఒక్క నిమిషం, ఆ ప్రైవేట్ బస్సులు ఉండడం వల్ల ప్రయాణికులకు రోడ్ల మీద, అన్న ఒక్క నిమిషం, ఆ ప్రైవేట్ బస్సులు ఉండడం వల్ల ఆర్టీసీలో కిలోమీటర్లు పెంచారు. కిలోమీటర్లు పెంచి బస్ స్టాప్లలో కూడా బస్సులు ఆపకుండా అనేక రకాల ప్రయాణికులకు ఇబ్బంది పెట్టారు. యాక్సిడెంట్లు ఎక్కువైనాయి ప్రైవేట్ బస్సులు వచ్చినాక. ఇది నష్టదాయకమైన విధానము. అదేవిధంగా ఎలక్ట్రిక్ బస్సులు వస్తే కూడా దాని 6 సంవత్సరాలలో ఆ బస్సు కాస్ట్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు డీజిల్ బస్సులు ఉంటే పర్సనల్ కాస్ట్, లేకపోతే రిపేర్స్, లేకపోతే డీజిల్ కాస్ట్ ఎక్కువ అవుతుంది అనే ఉద్దేశంతో దేశంలో స్వతంత్రం వచ్చినాక ఎలక్ట్రిక్ బస్సులు తెచ్చిన మోడీ ప్రభుత్వము రాష్ట్రాలకు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. ఆ కేంద్ర ప్రభుత్వం విస్మరించి ప్రైవేటు వ్యక్తులు, ఆ వ్యక్తులు ఈ దేశానికి వాళ్ళ తాతలు తండ్రులు వాళ్ళు ఏమైనా త్యాగం చేసిరా? వాళ్ళకి ఎట్లా ఇస్తారు 30 లక్షల సబ్సిడీ? ఇలా 93 ఏళ్ల రాజరిక వ్యవస్థలో ఆర్టీసీ ఉంటే నిజాం సర్కారు రాజుగా ఉండి ప్రజా రవాణాను ప్రోత్సహిస్తే, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉండి మీరు ప్రభుత్వం ఉండి ప్రైవేటు వ్యక్తులకు ఎట్లా దారదత్తం చేస్తారు? ఇది మా ప్రశ్న. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఈ దుర్మార్గమైన ఈ రోజు గతంలో 2001లో చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ బ్యాంకుకు ఆర్టీసీని అమ్ముదామని 2001లో ప్రయత్నం చేస్తే, ఆ రోజు 24 రోజుల సమ్మె చేసిన ఆర్టీసీ కార్మికులు విరోచితంగా పోరాటం చేసి ఆ విధానాలని వెనక్కి నెట్టిండ్రు. ఆ సమ్మె ఫలితంగా ఆ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ప్రభుత్వము
ఆర్టీసీ సమ్మె ద్వారానే కూలిపోయింది. ఆ తర్వాత 2019లో కేసీఆర్ గారు 10 సంవత్సరాల కాలం పాటు మా ఆర్టీసీని మొత్తం విధ్వంసం చేస్తే ఆయనకు కూడా 53 రోజుల సమ్మె చేసి మరి ఆయనకు కూడా అదే గతి పట్టే విధంగా మేము ఆర్టీసీ కానీ కార్మిక అప్పుడు మీరు కూడా చాలా సఫర్ అయ్యారు కదా ఆ సమ్మెలో మీరు కూడా చాలా సఫర్ అయ్యారు. ఓకే, సఫర్ అయ్యాము కాబట్టి ఆయనను కూడా సఫర్ చేసాం కదా. ఇప్పుడు కేసీఆర్ కూడా గత ప్రభుత్వం కూడా మామూలు సఫర్ అయింది కదా. ఇప్పుడు కేసీఆర్ పతనానికి ప్రారంభించిందే ఆర్టీసీ కార్మికుల యొక్క పోరాటం ఫలితంగా ఉసురు తలిగే ఆ ప్రభుత్వం కూలిపోయింది. ఇంకొకటి, గతంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం గారు చంద్రబాబు నాయుడు పోయిన తర్వాత 2004లో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. పాప మహానుభావుడు ఎక్కడ ఉన్నాడో ఈ రోజు ఆర్టీసీ బతికి పట్టగట్టడానికి ఆర్టీసీలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఈ ఆర్టీసీ బలోపేతానికి కృషి చేసినటువంటి ముఖ్యమంత్రులలో అత్యంత ప్రథముడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సేవలు మరవలేనివి, అవి వెలగట్టలేనివి. ఎందుకంటే ఆ రోజు ఎంబీ ట్యాక్స్ 15-16% ఉన్నదాన్ని 7% తగ్గించండు. ఆ రోజు ఎంబీ ట్యాక్స్ 10% సిటీ సర్వీసులకు ఉన్నదాన్ని 5% తగ్గించండు. ఆ రోజు బస్ పాస్ రియంబర్స్మెంట్ అన్ని వర్గాల ప్రజలకు ఇచ్చేటువంటి రాయితీ 50% ఉన్నదాన్ని 100% తిరిగి రియంబర్స్మెంట్ చేపించండు. కాంట్రాక్ట్ కార్మికులను 24,577 మందిని జీవో నెంబర్ MS1 ద్వారా రెగ్యులర్ చేపించండు. అదే విధంగా కారుణ్య నియామకాలు ఆ ప్రభుత్వం రద్దు చేస్తే ఇదిలండి. ఆ ప్రభుత్వం రద్దు చేస్తే మళ్ళీ ప్రస్తుత సమస్యల దగ్గరికి వద్దాం, గతం కాదు. ప్రస్తుతం ఉన్న సమస్యలు డిస్కస్ చేద్దాం. రైట్, కమలాకర్ గౌడ్ గారు ఒక్క నిమిషం వెంకన్న గారు ప్లీజ్. ఆయన ఇందాక వెయిట్ చేస్తున్నారు ప్లీజ్ ఒక్క నిమిషం. కమలాకర్ గారు, అసలు ఏంటి ఈ